ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉపాధ్యాయుల ప్రమోషన్లకు షెడ్యూల్ రిలీజ్ చేసింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 3,500 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 850 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ ఉండగా 2,500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్, టీచర్ల ప్రమోషన్ల కోసం షెడ్యూల్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ వెయిటింగ్ తర్వాత ఏంటి అప్డేట్స్? ఎస్ సౌజన్య, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంఘాలతో కూడా సమావేశమైంది. ఎందుకంటే టీచర్లకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలంటే ఇటు ఉపాధ్యాయుల ప్రమోషన్లు చేయడంతో పాటు స్కూల్స్ ను కూడా డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దాంట్లో భాగంగానే ఈ ప్రమోషన్ల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ ఇవ్వడానికి వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే నెక్స్ట్ ఏ స్కూళ్లలో ఎన్ని పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో దానికి అనుగుణంగా నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే సంవత్సరం నుంచి కూడా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇందాకనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. మొత్తంగా కూడా అంటే ఆగస్టు 2వ తేదీ నుంచి 11 వరకు 10 రోజుల పాటు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఆ ఉపాధ్యాయులందరూ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవకాశం కూడా కల్పించారు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు వీరందరికీ సంబంధించి ప్రమోషన్లు కూడా లభించనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా హెడ్ మాస్టర్లే కీ రోల్ గా ఉంటారు. అట్లాంటిది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 850 పాఠశాలలో హెడ్ మాస్టర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు ఎస్జిటీలు సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి సంబంధించి వారిని కూడా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులతో కూడా చర్చలు జరిపింది. ఈ రోజు ప్రభుత్వ ఆదేశాలతోని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో టీచర్లు అయితే చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా 3,500 మంది టీచర్లకు ప్రమోషన్లు రానున్నాయి. వాస్తవానికి గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ఇట్లాంటివి మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లకు సంబంధించి అనేక సంఘాలతోని కూడా భేటీ అయింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నేరుగా టీచర్లతోని సమావేశమై వారి సమస్యలు ఏమున్నాయి, పాఠశాల బలోపేతం కొరకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా అనేక మార్లు చర్చలు జరిపారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కానీ ఇతర ముఖ్య నేతలందరూ కూడా టీచర్ల యూనియన్లతోని పదే చర్చలు జరిపారు. దాంట్లో భాగంగా టీచర్ల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందనే చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఉపాధ్యాయులకు సంబంధించి వారైతే ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చారు, కానీ బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వాలని చెప్పి పలు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రోజు అయితే చాలా వరకు సంవత్సరం తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అయితే ప్రమోషన్లు లభించనున్నాయి. దీని ద్వారా స్కూళ్లలో టీచర్ పోస్టుల ఖాళీలతో పాటు నెక్స్ట్ డిఎస్సి విడుదల చేసేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎన్ని పాఠశాలకు సంబంధించి టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దీని తర్వాత కూడా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఉపాధ్యాయులు అయితే ఎంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లకు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రకటించారు. సంబంధిత ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఓలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనున్నారు. టీచర్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంప్రదించాలని చెప్పి అయితే ఉన్నతాధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సౌజన్య.